విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాటపై నిలవాలని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ వాసులకు అనకాపల్లిలో ఇళ్ల స్థలాలను ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 3,000 మందికి పైగా టిట్కో ఇళ్లు కేటాయించామని, వైసీపీ అధికారంలోకి వచ్చా సగానికి పైగా లబ్దిదారులను తొలగించిందన్నారు. ఎందుకో అర్థం కావటం లేదన్నారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి రాజకీయ నాయకుడిగా మారారు కానీ లబ్దిదారుల బాధలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్కడే టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. P1, P2 లిస్టు తయారు చేసి ఎంక్వైరీ చేసి మేమే మా వాళ్ళతో ఎంక్వైరీ చేసి అప్పుడు P1 ఇల్లు లేని వారు తేలింది 2,520 సత్యనారాయణపురం, కొత్తూరులో 504, కొప్పవరంలో 432, చెలపల్లో 206 ఇల్లులకి పక్కాగా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్, పట్టాలు, ఈ హౌసింగ్ తాలూకా లెటర్సు, ఇందులో 2,000 మంది కరెంటు బిల్లులు కూడా కట్టుకున్నారు. మిగతా కట్టే టైంకి వైసీపీ నాయకులు ఆపించేశారు అన్యాయంగా ఆర్ఈసెస్ మీద పడి. ఆ సందర్భంలో ఇది జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం నుంచి ఒక ఎమ్మెల్యే, విశాఖపట్నం ఎమ్మెల్యే, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ ఫిరాయించిన చేత అతను అనకాపల్లి ఇల్లు మీద కన్నేసి ఇల్లు నుంచి 1,500 ఇల్లు, 2,000 ఇల్లు వరకు దక్షిణానికి పట్టుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దానికి ఈ వైసీపీ నాయకులందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు కూడా కొన్ని జిల్లాలో తప్పుడు పనులు ప్రోత్సహిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నవశకంలో 4,500 మందికి పేదలు అనకాపల్లిలో ఉంటే మేము ఇక్కడ ఇచ్చింది 3,000 చిల్లరలు ఇస్తే ఇంకా ఉన్నారు ఇల్లు లేని వారు. వాళ్ళందరికీ ఇక్కడ ఇవ్వడం మానేసి దక్షిణం విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ గారు మెట్టుబడులు మార్చడం కరెక్ట్ కాదు. జిల్లాలో మీరు ఇష్టం అక్కడ కట్టండి ఇవ్వండి, కానీ అనకాపల్లి ఇల్లుకి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నిన్న మన లోకల్ ఎమ్మెల్యే గారు పెద్ద ఊరేగింపు ఈ మాలబ్దిదారులతో కూడా అందరితో పెట్టి ఆయన మీటింగ్ పెట్టి అనకాపల్లి పట్టణంలో ఇల్లు అనకాపల్లికే ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఒక ఎమ్మెల్యే మాటకి మేము గౌరవించి ఆయన వాగ్దానాన్ని నమ్మి ఈ 4వ రోజుని ఈ శిబిరాన్ని మేము వచ్చేస్తున్నాం. ఆ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారు మాట నిలబెట్టుకొని అనకాపల్లి పట్టణంలో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లులు వచ్చేలాగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు దీని మీద కోర్టులో కూడా వాద్యం వేయడం జరిగింది. ఈ పేద కుటుంబీకులు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా కోర్టు ద్వారా కూడా ఉపయోగం జరుగుతుంది. అలాగే ఈ జోనల్ కమిషనరు ఒకరోజు వీళ్ళకి అనకాపల్లికి అంటాడు, ఒకరోజు దక్షిణానికి వెళ్ళిపోతున్నాయి అంటాడు. అలాగే అధికారులు మాత్రం రకరకాలుగా ఇదవుతుందో మీరు ఒకటే గుర్తుంచుకోండి. మీరు అధికారులు ఒకటే కనిపిస్తారు. విజ్ఞప్తి చేస్తున్నాను, పాలకులు శాశ్వతం కాదు. ఈరోజు వైసీపీ ఉంటుంది, రేపు తెలుగుదేశం వస్తుంది. మీరు రిటైర్ అయ్యేదాకా పద్ధతిగా మీరు పరిపాలించకపోతే ఈరోజు ముఖ్యమంత్రికి ఏమైంది, హైకోర్టులో తీర్పు ఇంటికి పోయేలా ఉన్నాడు. ఇవాళ ఎవరు ఎట్టూరప్ప అదే పరిస్థితి. ముఖ్యమంత్రులకే లక్షలు లేనప్పుడు ఈ అధికారులకి, ఐఏఎస్ అధికారులకి, ఈ అధికారులకి ఎవరిస్తారో లక్షలు మీకు ఆలోచించుకోండి. పేద ప్రజలతో ఆడుకోవద్దు. ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి కూడా అనకాపల్లి పట్టణంలో ఇల్లు ఇవ్వాలి. అది డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాట ప్రకారం 4వ రోజుని మేము టెంట్ క్లోజ్ చేస్తున్నాం. ఆయన మాట నిలబెట్టుకొని ఆయన నమ్ముతున్నాం. ఆయన మాట నిలబెట్టుకొని అనకాపల్లి పట్టణంలో ఉన్న పేదలు, ఇల్లు లేని వారు అందరూ లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాల్సిందిగా మా సైడ్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు టెంట్ తొలగిస్తున్నాం. 2019లో లోకల్ ఎమ్మెల్యేగా బేలా గోవిందకృష్ణ గారు ఉన్నప్పుడు ఆ రోజు పేదలందరికీ కూడా పార్టీ ఎంతమంది అనకాపల్లి